హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవి టాక్స్. దిస్ ఇస్ గంగాధర్ వీర్లా. జనవరి 23 తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఒక ప్రత్యేకమైన రోజు. ఆ రోజు ఆ పార్టీకి సంబంధించిన లోకల్ లీడర్స్ నుంచి అంతర్జాతీయ లీడర్స్ వరకు, అలాగే పార్టీ క్యాడర్ వరకు కూడా ఒక ప్రత్యేకమైన సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటాయి. ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతల్లో ఒకరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఏకైక తనయుడు నారా లోకేష్ గారి బర్త్డే కనుక. ఇప్పుడున్న టీడీపీ పార్టీలో ముఖ్య నేతల్లో ఒకరైన ఎంతో రాజకీయ భవిష్యత్తు కలిగినటువంటి నారా లోకేష్ అంటే ఇప్పుడు టీడీపీ పార్టీలో ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది మనందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ రైజింగ్ లీడర్గా ఉన్నటువంటి నారా లోకేష్ గురించి ఒక ముఖ్యమైన ప్రస్తావన అయితే చేయదలుచుకున్నాను. నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు, పార్టీలకు అతీతంగా ఒక న్యూట్రల్ జర్నలిస్ట్గా నారా లోకేష్ గురించి 2 మాటలు చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. రైజింగ్ లీడర్ అంటుంటాం. ఒక లీడరు, నాయకత్వం లక్షణాలు కలిగినటువంటి ఒక లీడరు అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రజలకు చేరువవుతున్న, ప్రజాభిమానం పొందుతున్న నేతల్లో మన నారా లోకేష్ గారిని కూడా చేర్చొచ్చు. భవిష్యత్తులో ఒక మంచి నాయకుడయ్యే లక్షణాలు గల నేతగా ఆయనకి ఇప్పుడిప్పుడే మంచి పేరంటూ వస్తూ ఉంది. ఇక్కడ నారా లోకేష్ గారి గురించి మనం ప్రత్యేకించి ఎందుకు చెప్పుకోవాలంటే, ఒకప్పుడు జీరో లోకేష్ అని పేరుపడ్డ ఈ నారా లోకేష్ గారు ఇప్పుడు రైజింగ్ లీడర్గా వాళ్ళ సొంత పార్టీ నుంచి కానీ, లేదంటే ఏ పార్టీలకు సంబంధం లేనటువంటి వ్యక్తుల నుంచి కానీ, మేధావుల నుంచి కానీ నారా లోకేష్లో చాలా మార్పులు చాలా అనూహ్యంగా వస్తూ ఉన్నాయి. ఒక మంచి నాయకుడిగా భవిష్యత్తులో ఎదిగేందుకు అతను తనను తాను మార్చుకుంటున్న తీరు కానీ, తనను తాను మలుచుకుంటున్న తీరు కానీ ఒక రకంగా అభినందనీయం. ఖచ్చితంగా నారా లోకేష్ టీడీపీ పార్టీకి మంచి బలంగా మారే అవకాశాలు ఉన్నాయి అనేది ఆయన పట్ల ఉన్న ఒక పాజిటివ్ వైపు కూడా. ఒకప్పుడు విమర్శలు చేసినట్టుగానే ఆయన మాట తీరు కానీ, ఆయన చేసే ప్రసంగాలు కానీ, ఆయన యొక్క మానసిక లేదంటే శారీరక పరమైన అంశాలు కానీ ఎవరో ఒకరు కామెంట్ చేసే విధంగా ఉండేవి. పబ్లిక్లో మాట్లాడేటప్పుడు తత్రపాటు, లేదంటే తెలుగు మాట్లాడే విధానంలో కొంచెం నవ్వులు పాలయ్యే పరిస్థితులు, అలాగే తన పర్సనాలిటీ కూడా ఊబకాయంతో ఉండే పర్సనాలిటీ. అలాంటిది అనూహ్యంగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ శరవేగంగా తనలో ఉన్నటువంటి మైనస్ పాయింట్స్ అన్నిటిని అధిగమించి ఒక సీనియర్ నాయకుడికి ఉన్నటువంటి నాలెడ్జ్ని, సీనియర్ నాయకుడికి ఉన్నటువంటి సమయస్ఫూర్తిని, అలాగే ఒక సీనియర్ నాయకుడు ప్రసంగించే విధంగా ఒక సబ్జెక్టుతో తను మాట్లాడే ప్రతి దాంట్లో కూడా ఒక క్లారిటీతో తను ముందుకు వెళ్తూ ఉన్నారు. నారా లోకేష్ గారిని ఈ బర్త్డే సందర్భంగా మనం ఖచ్చితంగా అభినందించాలి. నిజంగానే తన అభిమానులు కానీ, పార్టీకి సంబంధించిన శ్రేణులు కానీ తనని రైజింగ్ స్టార్గా, రైజింగ్ లీడర్గా అనుకోవడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఖచ్చితంగా నారా లోకేష్ గారు భవిష్యత్తులో పార్టీ కానీ, లేదా అమరావతి రాష్ట్రానికి కానీ ఖచ్చితంగా ఒక ముఖ్యమైన లీడర్గా ఎదిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీరు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలని, ఉన్నత పదవుల్ని, రాష్ట్రానికి పనికొచ్చే ఎన్నో ప్రయోజకరమైన పథకాలతో రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడతారని ఆశిస్తూ హ్యాపీ బర్త్డే నారా లోకేష్ గారు.